అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే హష్ర్ 19వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, వలా తకూను కల్లదీన నసుల్లాహ ఫఅన్సాహుం అన్ఫుసహుం ఉలైక హుముల్ ఫాసికూన్. మీరు అల్లాహ్ను మరిచిపోయిన వారి మాదిరిగా తయారవ్వకండి. దాని కారణంగా తమ ఆత్మలనే తాము మరిచిపోయే విధంగా అల్లాహ్ చేశాడు. నిశ్చయంగా పరమ అవిధేయులు వీరే అని అల్లాహ్ తెలియజేశాడు. అల్లాహ్ను మరిచిపోయిన వారంటే ఎవరు? ఇది మనం తెలుసుకోవాలి. అల్లాహ్ను మరిచిపోయిన వారు ఎవరనంటే, వాళ్ళు నమాజులు చదవరు, వాళ్ళు రోజాలు పాటించరు, వారి వద్ద స్థితివంతులు అయినప్పటికీ ధనం ఉన్నప్పటికీ జకాతు చెల్లించరు, వారికి హజ్జు చేసే స్తోమత ఉన్నప్పటికి కూడా హజ్జు కూడా చెయ్యరు. అలాంటి వారే అల్లాహ్ను మర్చిపోయిన వారు. వారికి అల్లాహ్ పట్ల భక్తి కానీ, విశ్వాసం కానీ, ప్రేమ కానీ, విధేయత కానీ ఉండదు. అందుకే వారు అల్లాహ్ను మర్చిపోయారు. అందుకోసమే 5 పూటల మజీద్ నుండి హయ్యా అలస్సలా హయ్యా అలల్ ఫలా, నమాజు వైపునకు రండి, సాఫల్యం వైపునకు రండి అని పిలుస్తున్నప్పటికీ కూడా పట్టనట్టు ఉంటారు. వాళ్ళెవరు? అల్లాహ్ను మర్చిపోయారు. అల్లాహ్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరో తెలుసా? హయ్యా అలస్సలా అని మజీద్ నుండి పిలుపు వినపడగానే నన్నే పిలుస్తున్నారు అనుకొని వెంటనే వుజూ చేసుకొని మజీదుకు బయలుదేరతాడు. అలాంటి వ్యక్తి అల్లాహ్ను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాడు. అల్లాహ్ ఆరాధన వైపునకు నన్ను పిలవటం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన, చింతన అతనిలో ఉంటుంది. మజీద్ నుండి అజాన్ వస్తున్నప్పటికీ కూడా పట్టనట్లుగా నమాజు కూడా రాకుండా ఉంటారు, చూశారు. అలాంటి వారు అల్లాహ్ను మర్చిపోయిన వారు. అయితే పవిత్రమైనటువంటి రమదాను మాసంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ పైన ఉపవాసాలు విధిగావించబడ్డాయి, ఉపవాసాలు పాటించండి అని చెబుతున్నా కూడా అల్లాహ్ మాటను కూడా లెక్క చేయకుండా తింటూ త్రాగుతూ ఉన్నారు. అలాంటి వారే అల్లాహ్ను మర్చిపోయిన వారు. తమ వద్ద లక్షలు డబ్బులు ఉన్నప్పటికీ కూడా బ్యాంకులో కూడబెట్టుకుంటారే తప్ప నా సంపద పైన జకాతు అల్లాహ్ సుబ్హానహు తఆలా విధిగావించబడును అన్నాడు, దాన్ని నేను జకాతు చెల్లించాలి అన్నటువంటి ధ్యాస కూడా లేకుండా జకాతు కూడా చెల్లించడు చూడు, అలాంటి వాడు అల్లాహ్ను మర్చిపోయినవాడు. అలాగే తన వద్ద స్తోమత ఉన్నప్పటికీ కూడా, హజ్జు చేసేటటువంటి డబ్బు తన వద్ద ఉన్నప్పటికీ కూడా హజ్జు చేయకుండా సంపదను ఇంకా కూడబెట్టుకుంటూ ఉంటాడు, చూశారు. అలాంటి వాడు అల్లాహ్ను మర్చిపోయినవాడు.